ఈరోజు నేను చెప్పనానండి, ఆరాధన అంటే కేకలతోనో నాట్యములతోనో అరుపులతోనో ఉన్నది కాదు. నీ హృదయాంతరంగము దేవుని సన్నిధిలో సమర్పిస్తేనే నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. అరుపులను బట్టి సంబరపడేది కాదు మన దేవుడు. గాడ్ విల్ నాట్ బి ఆనర్డ్ వెన్ యూ షౌట్ అలౌడ్. ఆర్భాటముతో నాట్యముతో కేకలతో భూమి భూకంపం వచ్చినట్లుగా కేకలు వేసుకుంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని అనుకుంటే అది మన భ్రమ మాత్రమే. మన హృదయాలు దేవునితో ముడిపడి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తున్న దేవునికి స్తోత్రం. సింగింగ్ సాంగ్ ఇస్ నాట్ అ గ్రేట్ థింగ్. దేర్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సింగింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ సింగింగ్ ఫ్రమ్ యువర్ లిప్స్. పెదాలతో పాడొచ్చు, పెదాలతో కేక వేయొచ్చు, కానీ హృదయంతో పాడువారి యొక్క సప్పుడు బయటికి రాకపోయినా, నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, హన్నా చేసినటువంటి ఆరాధనను మీరు మర్చిపోవద్దు. కన్నీళ్లు కార్చుకుంటూ దేవుని మందిరము ద్వారము ఎదుట నిలబడి కన్నీళ్లు కార్చుకుంటూ ఎంతో వేదన పడి మూలుగుతూ ఏడుస్తుంటూ నిలబడుతుండగా గాడ్ లుక్డ్ అట్ ఇట్. దేవుడు చెప్పాడు, ఇది నిజమైన ఆరాధన. నేను చెప్తున్నాను నిస్సారంగా, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పట్లేదు. నేను కమ్ ఇన్ టు ద వర్డ్. దేవుని వాక్యం ఏం బోధిస్తుందో మనం గమనించాలి.